హలో గైస్, వెల్కమ్ టు ఎస్కేబీ క్రిక్ వరల్డ్. మీరు చూస్తున్నారు ఎస్కేబీ క్రిక్ వరల్డ్ ఛానల్. మరి ఈరోజు వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి ఆప్షన్కి సంబంధించిన సిఎస్కే చేసినటువంటి బైస్ మరియు చెన్నై యొక్క స్క్వాడ్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోస్లో ప్రతి టీం యొక్క స్క్వాడ్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే రీసెంట్గా జరిగిన ఆక్షన్లో సిఎస్కే జట్టు అయితే 55 కోట్ల పర్స్ వాల్యూతో వచ్చింది. తక్కువ పర్స్ వాల్యూతో ఆక్షన్లోకి వచ్చిన చెన్నై జట్టు చాలా అద్భుతమైన షాపింగ్ అయితే చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళు ఎప్పటిలాగే తమ కోర్ టీంని బైబ్యాక్ అయితే చేశారు. ఈ ఆక్షన్లో కొంతమంది క్వాలిటీ ప్లేయర్స్ని చాలా తక్కువ ప్రైస్కి దక్కించుకున్నారు. ఇక సిఎస్కే జట్టులో ప్లేయర్స్ని కనుక గమనిస్తే ముందుగా బ్యాట్స్మెన్స్ రుతురాజ్ గైక్వాడ్ని అయితే చెన్నై ఆక్షన్కు ముందుగానే 18 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకుంది. లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్ కూడా గైక్వాడ్ను సిఎస్కే టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి. దీన్నైతే చెన్నై టీం కేవలం 3.40 కోట్లకే ఆక్షన్లోకి అయితే దక్కించుకుంది. యాజ్ యూజువల్ తెలిసిందే, త్రిపాఠి థర్డ్ పొజిషన్లో చాలా అద్భుతంగా అయితే ఆడతాడు. ముఖ్యంగా వెర్సటైల్ ప్లేయర్ అని చెప్పాలి. డిఫరెంట్ టెక్నిక్ ఉన్న ప్లేయర్. స్పిన్నర్స్ని కూడా చాలా అద్భుతంగా ఆడతాడు. చెన్నై టీంకి చెన్నైలో చాలా చాలా క్రూషియల్ అయితే అవ్వబోతున్నాడు. ఎందుకంటే తన స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు కాబట్టి ఇది చాలా మంచి పిక్ అని అయితే చెప్పాలి. తర్వాత ప్లేయర్ వచ్చేసి మన తెలుగు ఆటగాడు షేక్ రషీద్ని అయితే చెన్నై టీం 0.30 కోట్లకి అయితే దక్కించుకుంది. గత కొంతకాలంగా అయితే చెన్నై టీంతోనే ట్రావెల్ చేస్తున్న షేక్ రషీద్ ఈ సీజన్ కూడా మరోసారి చెన్నై టీం అయితే షేక్ రషీద్ని తిరిగి రిటైన్ అయితే చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి సి ఆండ్రస్ సిద్ధార్థ్. ఇతనైతే చెన్నై జట్టు 0.30 కోట్లకి అయితే దక్కించుకుంది. నెక్స్ట్ వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ముందుగా మహేంద్ర సింగ్ ధోని. ఇతనైతే ఆక్షన్కు ముందుగానే 4 కోట్లు పెట్టి చెన్నై టీం అయితే రిటైన్ చేసుకుంది. అయితే ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం వాడినటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ అయితే ఈసారి ఈ సీజన్లో ధోని కోసం అయితే తిరిగి తెచ్చారని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ సీజన్స్లో ధోనికి ఉన్న క్రేజ్ అయితే ఎటువంటి ప్లేయర్కి అయితే లేదనే చెప్పాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయాడని చెప్పాలి. అందుకే మేబీ బీసీసీఐ చాలా ఆలోచించి మరి 5 సంవత్సరాల క్రితం నాటి అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ని అయితే తిరిగి ఈ సీజన్ ధోని కోసం అయితే తెచ్చారు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి డెవాన్ కాన్వే. లాస్ట్ సీజన్ ఇంజురీ వల్ల సీజన్ మొత్తం అవైలబుల్గా అయితే లేడు. బట్ ఈ సీజన్లో అయితే చెన్నై టీం 6.25 కోట్లకి అయితే ఆక్షన్లోకి అయితే దక్కించుకుంది. ఇతను తెలిసిందే, రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవాన్ కాన్వే కాంబినేషన్ లాంటిది, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇదివరకు మంచి సక్సెస్ అయితే చూసింది. అండ్ ఈ సీజన్ కూడా వీళ్ళిద్దరే మ్యాక్సిమం ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ధోనికి బ్యాకప్గా వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. అండ్ ఒకవేళ ధోని కనుక రిటైర్ అయితే డెవాన్ కాన్వేని వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకనే అతన్ని తిరిగి బైబ్యాక్ చేశారు, విచ్ ఈస్ చాలా చాలా మంచి బైబ్యాక్ అని చెప్పాలి. అండ్ మూడో వికెట్ కీపర్గా వంశ్ బేడి అనే యంగ్స్టర్ని అయితే 0.55 కోట్లు పెట్టి చెన్నై టీం అయితే కొనుగోలు అయితే చేసింది. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఈసారి చెన్నై టీం ఏకంగా 11 మంది ఆల్రౌండర్స్ని అయితే కొనుగోలు అయితే చేసింది. అందులో 2 ఆల్రౌండర్స్ని రిటైన్ చేసుకుంది. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా మరియు శివన్ దుబేలను అయితే ఆక్షన్కు ముందుగానే చెన్నై టీం జడేజాకి 18 కోట్లు మరియు శివన్ దుబేకి 12 కోట్లు ఇచ్చి అయితే రిటైన్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్. ఈ సీజన్ రవిచంద్రన్ అశ్విన్కి హోమ్ కమింగ్ అని చెప్పాలి. ఆక్షన్లో అయితే చెన్నై 9.75 కోట్లు పెట్టి అశ్విన్ అయితే కొనుగోలు అయితే చేశారు. అండ్ అశ్విన్కి చెన్నై గ్రౌండ్ అనేది నలుమూలలా తెలుసు అతనికి, ఎందుకంటే పుట్టి పెరిగి ఇక్కడే ఆడారు. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిన కొత్తలో చెన్నై టీంకి అయితే రిప్రజెంట్ చేశారు. దాని తర్వాత వేరు వేరు టీంలోనే ఆడారు. కానీ మళ్ళీ తిరిగి అశ్విన్ ఇప్పుడైతే తిరిగి చెన్నై టీంకి మళ్ళీ రిప్రజెంట్ అయితే చేయబోతున్నాడు. మనం చూస్తాం జడేజా మరియు అశ్విన్ కాంబినేషన్ ఎలాంటిదో ఇంటర్నేషనల్ లెవెల్లో. మరి చూద్దాం ఈసారి ఐపీఎల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రచిన్ రవీంద్ర. జడేజాకి చాలా మంచి బ్యాకప్ అని చెప్పాలి. ఇతనైతే చెన్నై టీం 4 కోట్లు పెట్టి అయితే తీసుకుంది. మోస్ట్ ప్రాబబ్లీ డెవాన్ కాన్వేకి యాజ్ ఎ ఓపెనర్గా బ్యాకప్గా అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మిడిల్ ఆర్డర్లో కూడా ఆడించదు.
అండ్ ఈసారి టీంలో ముగ్గురు రవిలు ఉండబోతున్నారు. త్రిబులర్ అని చెప్పాలి ఈసారి. మనం లాస్ట్ ఇయర్ వరకు కేకేఆర్ టీంలో త్రిబులర్ని అయితే చూసాం. బట్ ఈసారి అయితే పర్ఫెక్ట్ త్రిబులర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరియు రచిన్ రవీంద్రాలు అయితే ఉండబోతున్నారు. ముగ్గురు రవిలు. చూద్దాం ఈ త్రిబులర్ ఈ సీజన్ సక్సెస్ అవుతుందా లేదా. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అన్షుల్ కాంబోజ్. ఇతన్ని అయితే చెన్నై టీం ఏకంగా 3.40 కోట్లు పెట్టి అయితే తీసుకుంది. ఇతని బేస్ ప్రైస్ వచ్చేసి 0.30 కోట్లు. అండ్ ఇతనైతే ఒక రైట్ ఆర్మ్ మీడియం పేస్ ఆల్రౌండ్. మరి చూద్దాం ఈ సీజన్లో ఇంత భారీ అమౌంట్ పలికిన యంగ్స్టర్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాడో. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి శామ్ కరణ్. దీనికి కూడా హోమ్ కమింగ్ అనే చెప్పాలి రవిచంద్రన్ అశ్విన్ లాగే. ఇతన్నైతే ఆల్మోస్ట్ బేస్ ప్రైస్ పెట్టి కొనుక్కుంది చెన్నై. 2.40 కోట్లు అయితే పెట్టి. ఇతను ఒక క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అండ్ దీనికైతే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఇంకా తన ఏజ్ కూడా తక్కువే కాబట్టి చెన్నై టీం అయితే చక్కగా యూటిలైజ్ చేసుకుంటుందని ఆశిస్తున్నాం. మరి ప్రీవియస్గా పంజాబ్కి వెళ్ళినప్పుడు ఏకంగా 18 కోట్లు పలికిన ప్లేయర్ ఈసారి అయితే చెన్నై టీంకు కేవలం 2.40 కోట్లు అంటే ఆల్మోస్ట్ బేస్ ప్రైస్ అయితే తిరిగి అయితే వస్తున్నాడు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి దీపక్ హూడా. ఇతన్నైతే 1.70 కోట్లు పెట్టి చెన్నై టీం అయితే కొనుగోలు చేసింది. బట్ లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జి తరఫున దారుణంగా పెర్ఫామ్ అయితే చేశాడు. బట్ ఇతని స్పిన్ బౌలింగ్ అయితే చెన్నై పిచ్కి చాలా బాగా సూట్ అవుతుంది. మరి చూద్దాం ఏమన్నా ఈ సీజన్ కంబ్యాక్ ఇస్తుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. వేరే టీంలో ఒక ప్లేయర్ ఎలా ఆడినప్పుడు చెన్నై టీంలోకి వచ్చేటప్పటికి ఫామ్లోకి అయితే వచ్చేస్తున్నాడు. మరి చూద్దాం దీపక్ కూడా ఏమైనా ఫామ్లోకి వస్తాడని. నెక్స్ట్ ఆల్రౌండర్ వచ్చేసి జేమీ ఓవర్టన్. ఇతనైతే ప్యూర్ శామ్ కరణ్కి అయితే ప్యూర్గా ఒక బ్యాకప్ ప్లేయర్గా అయితే తీసుకున్నారు. ఇతను కూడా ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్. ఇతనైతే చెన్నై టీం 1.50 కోట్లు పెట్టి అయితే కొనుగోలు చేసింది. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి విజయ్ శంకర్. ఇతను కూడా చెన్నై ప్లేయరే. ఇతను అయితే చెన్నై టీం 1.20 కోట్లు పెట్టి కొనుగోలు అయితే చేసి. రీసెంట్గా చూసుకుంటే కనుక విజయ్ శంకర్ ఒక ఫినిషర్ అయితే చక్కగా రూపుదిద్దాడని చెప్పాలి. ప్రజెంట్ అతనైతే మంచి ఫినిషర్గా పేరైతే ఉంది. ప్లేయర్ వచ్చేసి శ్రేష్ గోపాల్. ఇతనైతే ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండర్. ఇతనైతే 0.30 కోట్లు అయితే పెట్టి చెన్నై టీం అయితే రిటైన్ చేసుకుంది. మంచి లెగ్ స్పిన్ బౌలింగ్ అయితే చేస్తాడు. అండ్ చివరిగా ఆఖరి ప్లేయర్ వచ్చేసి రామకృష్ణ ఘోష్. ఇతన్నైతే రైట్ ఆర్మ్ మీడియం పేస్ ఆల్రౌండర్. ఇతన్నైతే చెన్నై 0.30 కోట్లు అయితే పెట్టి తీసుకుంది. ఇక నెక్స్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మదీషా పదిరానా. శ్రీలంక చెందిన జూనియర్ మలింగగా భావించేటటువంటి పదిరానాను చెన్నై టీం అయితే ఆప్షన్కు ముందుగానే 13 కోట్లు ఇచ్చి రిటైన్ అయితే చేసుకుంది. ఇతనైతే తెలిసిందే చెన్నై టీంకి మిడిల్ ఓవర్స్ ముఖ్యంగా డెప్త్ ఓవర్స్లో అయితే యార్కర్స్ చేస్తూ రన్స్ అయితే కట్ చేస్తూ వికెట్లు తీసే బౌలర్. సో ఇతనైతే పెర్ఫామ్ చేయడం చాలా చాలా క్రూషియల్ చెన్నై టీంకు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఖలీల్ అహ్మద్. ఇతను కూడా చెన్నై ప్లేయరే, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇతనైతే 4.80 కోట్లు పెట్టి అయితే చెన్నై టీం అయితే కొనుగోలు చేసి. ఇతనైతే మంచి హైట్తో పాటు మంచి స్పీడ్తో బౌలింగ్ చేసే బౌలర్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి గుర్జప్నీత్ సింగ్. ఇతను కూడా చెన్నై ప్లేయరే. ఇతనైతే చెన్నై టీం 2.20 కోట్లు అయితే పెట్టి మరీ తీసుకుంది. ఇతని బేస్ ప్రైస్ వచ్చేసి 0.30 కోట్లు. మరి చూద్దాం ఈ ప్లేయర్ అయితే ఎలా పెర్ఫామ్ చేస్తాడు ఈ సీజన్లో. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి నాథన్ ఎల్లిస్. ఆస్ట్రేలియా చెందిన యంగ్ పేసర్ అయితే చెన్నై టీం బేస్ ప్రైస్తో అయితే కొనుగోలు అయితే చేసింది 2 కోట్లతో పెట్టి. అండ్ చెన్నై పిచ్కి అయితే తన బౌలింగ్ అయితే సూట్ అవుద్ది. ఎందుకంటే తిని బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోవర్ వన్స్ చాలా అద్భుతంగా వేస్తాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ మరియు డెప్త్ ఓవర్స్లో రన్స్ని అయితే కట్టడి చేస్తూ వికెట్లు తీసే బౌలర్ అతను. నెక్స్ట్ బౌలర్ వచ్చేసి నూర్ అహ్మద్. వాళ్ళు తీసుకున్న బౌలర్స్లో ఒకే ఒక స్పిన్ స్పెషలిస్ట్ నూర్ అహ్మద్. ఇతన్నైతే 10 కోట్లు పెట్టి మరీ తీసుకున్నారు. ఇదైతే డీసెంట్ బై అని చెప్పారు. ఆక్షన్ టైంలో ఇతన్ని 5 కోట్లు పెట్టి చెన్నై టీం ఆఖరిగా ముగించినప్పుడు జీటీ వచ్చేసి ఆర్టీఎం కార్డు అయితే వాడింది. బట్ చెన్నై టీం మాత్రం ఇతనే కావాలని చెప్పేసి 10 కోట్లకి చివరిగా బేరం అయితే కుదిరించుకొని తిరిగి అయితే పొందారు. ఇమ్రాన్ తాహిర్ రిటైర్ అయినప్పటి నుంచి సరైన లెగ్ స్పిన్నర్ లేక చెన్నై టీం అయితే ఇబ్బంది పడుతూ వచ్చింది. అందుకే మహేష్ తీక్షణని వదిలేసి మరి నూర్ అహ్మద్ని 10 కోట్లు పెట్టి మరి తీసుకున్నారు. మహేష్ తీక్షణ 4 కోట్లకి వెళ్ళిపోయాడు ఆర్ఆర్ టీంకి. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ముఖేష్ చౌదరి. ఇతనైతే ప్రీవియస్గా దీపక్ చార్ అవైలబుల్ అయిన సీజన్లో అయితే మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అండ్ ఇతనైతే
చెన్నై టీం 0.30 కోట్లు అయితే పెట్టి బైబ్యాక్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి కమలేష్ నాగర్కోటి. ఇతన్నైతే చెన్నై టీం 0.30 కోట్లు అయితే పెట్టి కొనుగోలు అయితే. నాకు తెలిసిందే చెన్నై వికెట్ స్పిన్ బౌలింగ్కి అనుకూలించే వికెట్. బట్ అట్లాంటి వికెట్ మీద 12 మంది పేసర్స్ 6 స్పిన్నర్స్నే తీసుకున్నారు. చూద్దాం ఎలా యూటిలైజ్ చేస్తారు. బట్ తీసుకున్న స్పిన్నర్స్ కూడా మంచి క్వాలిటీ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా జడేజా, అశ్విన్ మరి నూర్ అహ్మద్. మరి ఈసారి ఈ ట్రియోని అపోనెంట్ టీమ్స్ ఎలా ఎదుర్కొంటే చూద్దాం. మరియు ఈ స్క్వాడ్లో 4 లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కూడా ఉన్నారు. ఇదివరకు మనం చెన్నై టీంలో గమనిస్తే కనుక సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్లో చాలాసార్లు ఇబ్బంది పడ్డారు. ఈసారి మాత్రం మంచి 4 లెఫ్ట్ ఆర్మ్ పేసర్తో అయితే ఈ సీజన్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. అయితే ఈ సీజన్కి ఒక స్ట్రాంగ్ ప్రెడిక్టబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే చూస్ చేద్దాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వెల్ అయితే ఫిక్స్. ఎందుకంటే వీళ్ళు ఇదివరకే మంచి సక్సెస్ అయితే చూశారు. ఒకళ్ళు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. గైక్వాడ్ స్లోగా ఆడి దాని ద్వారా స్పీడ్ పెంచిన, డెవాన్ కాన్వే మాత్రం ముందుగానే అగ్రెసివ్గా ఆడతాడు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రచిన్ రవీంద్ర డెవాన్ కాన్వేకి బ్యాకప్ ఓపెనర్గా అయితే వ్యవహరిస్తాడు. ఇది థర్డ్ పొజిషన్లో విషయానికి వస్తే రాహుల్ త్రిపాఠి ఒక డిఫరెంట్ టెక్నిక్తో బ్యాటింగ్ చేసే బ్యాటర్. ఇతను స్పిన్నర్స్ని ముఖ్యంగా చాలా చక్కగా ఆడుతూ ఉంటాడు. అది డిఫరెంట్ షాట్స్ ఆడు. అండ్ ఫోర్త్ పొజిషన్ మనకు తెలిసిందే లెఫ్ట్ హ్యాండర్గా శివన్ దూబే అయితే ఉంటాడు. ఇతను దిగడం స్పిన్నర్స్ని ఊచకోతకు అయితే కోస్తాడు. అండ్ బిగ్ సిక్సర్స్ అయితే కొడతాడు. ఇంక ఫిఫ్త్ పొజిషన్లో అయితే వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీపక్ కూడా, విజయ్ శంకర్, అన్షుల్ కాంబోజ్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. మేబీ ఇనీషియల్గా దీపక్ కూడా అయితే వాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తిను స్పిన్ బౌలింగ్ అయితే చేస్తాడు. ఒకవేళ హూడా కనుక ఫెయిల్ అయితే విజయ్ శంకర్ని కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అన్షుల్ కాంబోజ్ని కూడా వాడచ్చు. అండ్ సిక్స్త్ పొజిషన్లో వచ్చేసి రవీంద్ర జడేజా. మనకు తెలిసిందే వరల్డ్లో నెంబర్ 1 ఆల్రౌండర్. యాజ్ ఎ బ్యాటర్గా, యాజ్ ఎ స్పిన్నర్గా చాలా ఏళ్ళ నుంచి చెన్నై టీంకి మంచిగా సర్వీస్ చేస్తూ వచ్చాడు. అండ్ సిక్స్త్ పొజిషన్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా అయితే జడేజా అయితే ఉంటాడు. అండ్ సెవెంత్ పొజిషన్ అయితే తెలిసింది ఎవరు ఉంటారో, మహేంద్ర సింగ్ ధోని. రీజన్ తలా ఫర్ ఏ రీజన్ 7th పొజిషన్లో అయితే ఉంటారు. ఆ నంబర్ ఆయనకే సొంతం. అండ్ 8th పొజిషన్లో అయితే శామ్ కర్న్ని ఇనీషియల్గా వాడాలి కూడా. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు. యంగ్స్టర్ కూడా ఇదివరకు చెన్నై టీంకి ఆడాడు కాబట్టి చెన్నై టీంకి మరియు అతనికి అయితే మంచి కోఆర్డినేషన్ అయితే ఉంది. అండ్ ఇతనికి బ్యాకప్గా అయితే ఇంగ్లాండ్ జట్టుకి చెందినటువంటి జెమ్మీ ఓవర్టన్ అయితే ఉన్నాడు. ఇతనైతే ఒక రైట్ ఆర్మ్ మీడియం పేసర్. 9th పొజిషన్లో చెన్నై ప్లేయర్ అయినటువంటి రవిచంద్రన్ అశ్విన్ అయితే తిరిగి హోమ్ కమింగ్ అయితే చేయబోతున్నాడు. ఈ గ్రౌండ్లో అశ్విన్కి నలుమూలలా తెలుసు. ఇతనైతే స్పిన్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి జడేజాతో వీళ్ళిద్దరు ఐపీఎల్లో ఒకే టీం తరపున ఎప్పుడు చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన అయితే చెన్నై టీం తరపున అయితే చూడబోతుంది. ఈసారి ఎలా ఆడతారో చూద్దాం. ఇంటర్నేషనల్ ఆడినట్టు సక్సెస్ అవుతారా లేదా అనేది. అండ్ 10th పొజిషన్లో లెగ్ స్పిన్నర్గా నూర్ అహ్మద్ అయితే ఆడతాడు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ ఈ ట్రియోని అసలు ఎలా పేస్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఒకళ్ళు చైనామ్యాన్ బౌలర్, ఒక ఆఫ్ బ్రేక్ బౌలర్ అండ్ ఒక ఆర్థడాక్స్ బౌలర్ అని చెప్పాలి. అండ్ ముగ్గురు 3 డిఫరెంట్ బౌలర్స్ కాబట్టి అపోనెంట్స్ ఎదుర్కోవడం అంత ఈజీ అయితే కాదు. మరి చూడాలి గైక్వాడ్ వీళ్ళ ముగ్గురిని ఎలా యూజ్ చేసుకుంటాడని. అండ్ 11th పొజిషన్ విషయానికి వస్తే ఇనీషియల్గా అయితే ఖలీల్ అహ్మద్ని వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను లోకల్ బాయ్ మరియు మంచి పేస్తో అయితే బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అయితే మంచి బౌలింగ్ అయితే చేసే ఇతనికైతే బ్యాకప్గా గుర్జప్నీత్ సింగ్ మరియు ముఖేష్ చౌదరిలు లేదంటే కమలేష్ నాగర్కోటిలు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా వాడుకోవచ్చు. ఇక 12వ స్థానంలో మదీషా పదిరానాని అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వాడతారు. ఇతను తెలిసిందే డెప్త్ ఓవర్స్లో చాలా క్రూషియల్ బౌలర్ అవుతాడు చెన్నై టీంకు. మరి చూద్దాం ఈసారి చెన్నై టీం కప్పు గెలిచి ధోనికి ఫేర్వెల్ ఇస్తారా. అండ్ చివరిగా ఈ వీడియోకి ఎంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో టీం అనాలిసిస్తో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. చివరికి ఒక విషయం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. జై హింద్.